Hi guys, I'm Gangadhar Akula. I have been working in software industry for last 10 years. Um, so I'm actually teaching C programming. Today's topic is loops, a very interesting topic, and it's been like loops are the core portion of the C language. ఏంటంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ అన్ని ప్రోగ్రామ్స్ లోనే మీరు లూప్స్ ఒకటి రెండు లూప్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. So whenever in your interviews or in your basic any programming tests, you need to use loops for a certain reason. So let's get started. Let me share my screen. Okay, loops. In C language, we have three different loops: for loop, while loop, and do while loop. Okay, before going that, do you know what is a loop called? Like, what is loop? Loop అంటే ఏంటి? లూప్ ఇస్ మనం ఏదైనా ఒక పనిని రిపీటెడ్ గా చేస్తే దాన్ని లూప్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ మన ఫోన్స్ లో ఒక మ్యూజిక్ ప్లేయర్ ఉంటుంది. మ్యూజిక్ ప్లేయర్ లో ఏంటంటే మనకి ఒక బటన్ ఉంటుంది అనమాట, ఒక ఆప్షన్ ఉంటుంది, లూప్ అని చెప్పేసి ఒక సాంగ్ ని రిపీటెడ్ గా వినడానికి లూప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఏదైనా ఒక పనిని మనం రిపీటెడ్ గా చేస్తే దాని లూప్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సాంగ్ ని రిపీటెడ్ గా వినడం, లేదంటే మనం డైలీ సేవ్ ఆఫీస్కి వెళ్ళి రావడం, లేదంటే డైలీ కాలేజ్కి వెళ్ళి రావడం. సో ఇదంతా దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ లూప్ బేస్డ్. కొన్ని లూప్స్ కంటిన్యూస్ గా అలా వెళ్తుంటే కొన్ని లూప్స్ మధ్యలో ఆగుతాయి. సో ఇలా కంటిన్యూస్ గా వెళ్ళే లూప్స్ ఏమంటారంటే ఇన్ఫైనైట్ లూప్స్ అంటారండి. A loop which is not terminated is called an infinite loop. Okay, a loop which is not terminated, like will not be terminated, is called a infinite loop. ఫైనైట్ లూప్స్ ఏంటంటే దానికి ఒక టెర్మినేషన్ కండిషన్ అన్నది కంపల్సరీ ఉండాలన్నమాట. ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది అన్నది మనకి తెలుస్తుంది ఇన్ ఫైనైట్ లూప్స్ లో. ఓకే, మనకి రెండు రకాల లూప్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఇన్ఫైనైట్ లూప్స్, లూప్స్ దట్ నెవర్ ఎండ్స్. ఫైనైట్ లూప్స్, లూప్స్ దట్ విల్ ఎండ్ అట్ సర్టన్ కండిషన్. అవి ఏదైనా ఒక కండిషన్ మీట్ అయితే ఆగిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కాలేజ్కి ఎప్పటి వరకు వెళ్తారు? మీ డిగ్రీ అయ్యేంత వరకు, లేదంటే మీ ఇంజనీరింగ్ అయ్యేంత వరకు వెళ్తారు. మీరు నెక్స్ట్ జాబ్ ఎంత కాలం వర్క్ చేస్తారు ఆ కంపెనీలో, రిజైన్ చేసేంత వరకు ఆ కంపెనీలో వర్క్ చేస్తారు. సో దీస్ ఆర్ ఆల్ ఆర్ ఫైనైట్ లూప్స్. ఇప్పుడు సన్ అన్నది మనకి ఈస్ట్ ని రైజ్ అవుతుంది, ఎవ్రీడే హీ రైజెస్, రైట్? రైట్. సో దాట్స్ అన్ ఇన్ఫైనైట్ లూప్. ఆ వేవ్స్ ఇన్ సీ, ఒక సముద్రంలో కెరటాలు అన్నవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి, ఇన్ఫైనైట్ లూప్. So these are like there are like natural examples for infinite and finite loops. Let's get into the topic. Let me take you to the online GDB. All right. So I have written some things just to make it video short and sweet. So loops లో ఏంటంటే 4 blocks ఉంటాయి అన్నమాట. Initialization, condition, statements, increment or decrement statements. Initialization ఓన్లీ ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. కండిషన్ స్టేట్మెంట్స్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ స్టేట్మెంట్స్ అన్నవి మనకి ఏంటంటే రిపీటెడ్ గా జరుగుతాయి అనమాట. అంటిల్ కండిషన్ అన్నది ఫెయిల్ అయ్యేంత వరకు ఇవి 2, 3, 4 అన్నవి మనకి రిపీటెడ్ గా జరుగుతాయి. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నెక్స్ట్ వచ్చేసి మనకి సి లాంగ్వేజ్ లో 3 లూప్స్ ఉన్నాయి. 3 లూప్స్ ఒకటే పర్పస్ కి మనం యూజ్ చేస్తుంటాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, వైల్ లూప్ లో రాసిన ప్రోగ్రామ్ ఫర్ లో రాయొచ్చు, ఫర్ లో రాసిన ప్రోగ్రామ్ ని డూ వైల్ లో రాయొచ్చు. But as a programmer who has a very good experience, I would suggest that while and for loop will be used most, and for will be used almost 80% of the program. So while will be used for 20% of the programs. It's matter of style. If you wanted to write your programs using while, you can write, but I have not seen people using do while much. So మీరు ఏంటంటే while for loop stronger నేర్చుకోండి. All right. So let's get into the syntax of these loops. Okay. So first while syntax ఏంటంటే while condition, statements, increment or decrement statement. while దగ్గర సెమికోలన్ ఉండదు అనమాట, మనకి ఇఫ్ అయితే ఎలా అయితే యూస్ చేస్తాం. అదే డూ వైల్ లో ఇనిషియల్ గా డూ,
స్టేట్మెంట్స్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ స్టేట్మెంట్. వర్డ్ వచ్చేసి 3 ఒకే దగ్గర ఉంటాయి అన్నమాట. ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ స్టేట్మెంట్స్ టు ఎగ్జిక్యూట్ ఫర్ ఈచ్ ఇటరేషన్. వీళ్ళకి ఇనిషియలైజేషన్ పైన జరుగుతుంది అనమాట. ఓకే, సో వైల్ కి డూ వైల్ కి ఇనిషియలైజేషన్ పైన జరుగుతుంది. ఈవెన్ ఫర్ కూడా ఇనిషియలైజేషన్ స్టార్టింగ్ లోనే జరుగుతుంది, కానీ ఇట్ విల్ హ్యాపెన్ ఓన్లీ వన్స్. తర్వాత మన కండిషన్ అనేది చెక్ జరుగుతుంది. కండిషన్ చెక్ అయిన తర్వాత మనకి స్టేట్మెంట్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట వైల్లో. ఓకే, కండిషన్ అనేది చెక్ జరిగిన తర్వాత స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ బేస్ చేసుకొని మన కండిషన్ ఫెయిలర్ పాస్ అవుతుంది. కండిషన్ ఫెయిల్ అయ్యేంత వరకు మనకు లూప్ అనేది రిపీటెడ్ గా జరుగుతుంది. సిమిలర్ డూ వైల్ లో ఏంటంటే ఒకటే డిఫరెన్స్. డూ వైల్ లో ఇక్కడ వైల్ ఉంటుంది, రాయలేదు. ఓకే, సో డూ వైల్ ఏంటంటే డూ స్టేట్మెంట్స్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అండ్ దెన్ వి విల్ చెక్ ద కండిషన్. సో డూ వైల్ లో ఇక్కడ ఒక సెమీకోలన్ అన్నది ఉండాలన్నమాట వైల్ తర్వాత. డూ వైల్ లో మాత్రమే. మిగిలిన ఫర్ లోని వైల్ లోని నువ్వు సెమీకోలన్స్ ఫర్ లోపల చూస్తావు, ఇక్కడ 3 కలిపి ఉంటాయి. ఓకే, బట్ యూ విల్ నాట్ బి సీయింగ్ ఎనీ సెమీకోలన్ యాజ్ అ టర్మినేషన్. అర్థమైందా? ఇదన్నమాట సింటాక్స్. ఓకే, ఒక చిన్న ప్రోగ్రామ్ రాద్దాం. 1 to 5 నెంబర్స్ ని ఎలా ప్రింట్ చేయాలి. ఓకే, సో ఇనిషియల్ గా వైల్ యూజ్ చేసి రాస్తాను. సో ఇంట్ సే i is equals to 1. i 1 తో స్టార్ట్ చేస్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి మనం వైల్ ఎక్కడి వరకు ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం? i less than or equals to 5. 5 వరకు ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రింట్ చేయాలి కాబట్టి printf %d. ఇక్కడ స్పేస్ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ స్పేస్ ఎందుకు ఇవ్వాలంటే మనకు నెంబర్లు అన్ని కలిపి వచ్చేస్తాయి అనమాట. మీరు రాసేటప్పుడు స్పేస్ లేకుండా రాసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఐని ప్రింట్ చేయాలి. అండ్ ఇక్కడ i++. i++ అంటే i వాల్యూ ఒకటి పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇనీషియల్ గా i వాల్యూ 1 ఉంది, తర్వాత i 1 ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ i వాల్యూ ఒకటి పెరుగుతుంది, i 2 అవుతుంది, 3 అవుతుంది, 4 అవుతుంది, అలాగే 5 అవుతుంది. అలా ప్రింట్ అయిన తర్వాత 5 అయిన తర్వాత మనకి 6 అవుతుంది i వాల్యూ, బట్ ఆగిపోతుంది అనమాట ప్రోగ్రామ్. సో ఇది వైల్ లూప్. ఒకసారి రన్ చేసి చూపిస్తాను. సో 1 2 3 4 5 అని మీకు ప్రింట్ అయింది. సో ఇందులో ఇనిషియలైజేషన్ అంటే ఇది, ఇక్కడ కండిషన్, ఇక్కడ స్టేట్మెంట్స్, ఇది ఇంక్రిమెంట్ స్టేట్మెంట్. ఓకే, సో ఇలాగా మనం రాస్తాం అన్నమాట. మేజర్గా మనకు తెలియాల్సింది ఏంటంటే ఒక్కసారి లూప్ ఎగ్జిక్యూట్ అయితే దాన్ని ఒక ఇటరేషన్ అంటారు. ఓకే, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఇనిషియలైజేషన్ i ఈక్వల్ టు 1 అనేది ఒకసారి జరుగుతుంది. సో i less than or equals to 5 అనేది మనం చెక్ చేస్తాం. అది ట్రూ అయితే మనం లోపలికి వస్తాం. ట్రూ అయిన తర్వాత i వాల్యూని ప్రింట్ చేస్తాం. i వాల్యూ 2 అవుతుంది, అండ్ 2 less than or equals to 5 ట్రూ. మళ్ళీ లోపలికి వస్తాం, 2 ప్రింట్ చేస్తాం. i 3 అవుతుంది బికాస్ ఆఫ్ i++. 3 less than or equals to 5 ట్రూ. లోపలికి వస్తాం, ప్రింట్ చేస్తాం. i 4 అవుతుంది బికాస్ ఆఫ్ i++. 4 less than or equals to 5 ట్రూ. లోపలికి వస్తాం, 4 ప్రింట్ చేస్తాం. 4++ అంటే 5. 5 less than or equals to 5 ట్రూ. 5 ప్రింట్ చేస్తాం. అండ్ i++ i becomes 6. 6 less than or equals to 5 ఫాల్స్. ఇక్కడతోటి మన లూప్ అన్నది ఆగిపోతుంది. సో సిమిలర్లీ మనకి డూ వైల్ లూప్, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ రాస్తాను నేను, ఏం తేడా ఉండదు డూ వైల్ కి వైల్ కి. జస్ట్ ఈ వైల్ i less than or equals to 5 అన్నది కింద వస్తుంది అనమాట, డూ ఇక్కడ వస్తుంది. ఓకే, సో కండిషన్ is also going down. స్టేట్మెంట్స్ ఇంక్రిమెంట్ ఇవేమి మారు. ఇక్కడ ఆల్రెడీ మనం i ఒకసారి డిక్లేర్ చేసాం కాబట్టి మళ్ళీ డిక్లేర్ చేయకూడదు. జస్ట్ i is equals to 1 పెడితే సరిపోతుంది. మళ్ళీ రన్ చేసి చూపిస్తాం. బట్
మనకి ఏంటంటే 2 కలిపి వచ్చేస్తాయి కాబట్టి ఇక్కడ ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ జస్ట్ ఏంటంటే ఇల్లుస్ట్రేషన్ పర్పస్ పెడుతున్నాను. రన్ చేస్తాను. ఓకే. ఒక ఎర్రర్ ఇక్కడ సెమీకోలన్ పెట్టాలి డూ వైల్‌కి. ఆల్రైట్. సో మనకి ఏంటంటే 1 2 3 4 5 అని చెప్పేసి ఈ లూప్ వల్ల ప్రింట్ అయింది. ఈ లూప్ వల్ల కూడా 1 2 3 4 5 ప్రింట్ అయింది. ఇది ఎలా ప్రింట్ అవుతుంది? డూ వైల్ ని ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అంటారు. వైల్ ని ఎంట్రీ కంట్రోల్ లూప్ అంటారు అన్నమాట. సో వైల్ అనేది ఏంటంటే ఎంట్రీ కంట్రోల్ లూప్. ఎందుకు ఎంట్రీ కంట్రోల్ లూప్ అంటారు? దీనికి ఏంటంటే కండిషన్ ఫస్ట్ చెక్ చేస్తాం అనమాట. తర్వాత లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దీన్ని డూ వైల్ ని మనం ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అంటాం అన్నమాట. ఎగ్జిట్ కంట్రోల్ లూప్. ఇది ఎందుకంటే ఏంటంటే మనకి కండిషన్ అన్నది లాస్ట్ లో చెక్ చేస్తాం అనమాట. స్టార్టింగ్ లో చెక్ చేయం. ఇమ్మీడియట్ గా దీనికి 1 ప్రింట్ అయిపోతుంది ఫస్ట్. తర్వాత i++ అవుతుంది. i2 అవుతుంది. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అని అప్పుడు చెక్ చేస్తాం అనమాట. సో వైల్ లో ఏంటంటే మీకు i వాల్యూ కనుక 0 ఉంటే ఒక్క వాల్యూ నెంబర్ కూడా ప్రింట్ అవ్వదు. సో ఇక్కడ ఈ కండిషన్ కనుక i వాల్యూ 5 ఉంటే ఒక్కటి కూడా ప్రింట్ అవ్వదు. కానీ డూ వైల్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఒక్క నెంబర్ అయినా ప్రింట్ అవుతుంది. డూ వైల్ ఏంటంటే ఫస్ట్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. తర్వాత కండిషన్ చెకింగ్ అనేది జరుగుతుంది. ఓకే. ఫర్ కొత్తాం. ఫర్ ఇంట్. సరే ఇక్కడ మనం ఇంట్ ఇక్కడన్నా యూస్ చేయొచ్చు. ఇక్కడ i ఈజ్ ఈక్వల్స్ టు 0. సారీ i ఈజ్ ఈక్వల్స్ టు 1 తో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి i లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5 i++. ఇక్కడ సేమ్ ప్రింట్ స్టేట్మెంట్ అన్నమాట. ఫర్ లూప్ లోపల కూడా రాసాం. సో ఇక్కడ ఏంటంటే మనం ఇదే లూప్ లో ఇనిషియలైజేషన్ రాసాం, కాలన్ కండిషన్ రాసాం, కాలన్ ఇంక్రిమెంట్ స్టేట్మెంట్ కూడా రాసాను అనమాట. ఓకే. ఇవన్నీ ఒక బ్రాకెట్స్ లో పెట్టాలన్నమాట. ఇది ఫర్ లూప్. ఓకే. ఫర్ లూప్ కూడా మనకి ఎంట్రీ కంట్రోల్ లూపే అవుతుంది అనమాట. ఫర్ ఈజ్ ఆల్సో an ఎంట్రీ కంట్రోల్ లూప్. ఎందుకంటే ఇక్కడ కూడా కండిషన్ అనేది స్టార్టింగ్ లో చెక్ చేస్తాం. మనకి స్టేట్మెంట్స్ అన్నవి తర్వాత ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇది కూడా ఏంటంటే ఇనిషియల్ గా i వాల్యూ 1 తో స్టార్ట్ అయింది. i లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5. సో 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అన్నది ట్రూ కాబట్టి మనకి i వాల్యూ ప్రింట్ అయింది. i వాల్యూ 1 ప్రింట్ అయింది. తర్వాత i++ అవుతుంది. అంటే i వాల్యూ 1++ అంటే 2 అవుతుంది. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5 ట్రూ. లోపలికి వచ్చాం 2ని ప్రింట్ చేసాం. i వాల్యూ 3 అవుతుంది. 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5 ట్రూ. 3ని ప్రింట్ చేసాం. i వాల్యూ 4 అవుతుంది. 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5 4ని ప్రింట్ చేసాం. 4++ i వాల్యూ 5 అవుతుంది. 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5 5ని ప్రింట్ చేసాం. i వాల్యూ 6 అవుతుంది. 5++ అంటే 6. 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5 ఫాల్స్. సో మనకి 5 తోటి ఆగిపోతుంది. మళ్ళీ రన్ చేసి చూద్దాం. 1 2 3 4 5 అనేది మనకి 5 టైమ్స్ అనేది ప్రింట్ అయింది. మనకి ఇదే ప్రోగ్రామ్ ని రివర్స్ లో మనకి ప్రింట్ చేద్దాం అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సింప్లిఫై చేసి రివర్స్ లో ప్రింట్ చేద్దాం అని అనుకుంటే 1 2 3 4 5 కాకుండా 5 నుంచి 1 వరకు ప్రింట్ చేద్దాం అనుకుంటే ఫర్ లూప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మన స్టార్టింగ్ అన్నది 5 తో స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ కండిషన్ అన్నది i గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అని చెప్పేసి రాయాలి. i++ బదులు i మైనస్ రాయాలి. సరిపోతుంది. ఓకే. ఇక్కడ ఇంక్రిమెంట్ స్టేట్మెంట్ బదులు మనం ఏం యూజ్ చేసాం? డిక్రిమెంట్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేసాం అనమాట. సో ఒక్కసారి చూస్తే ఓకే. ఇక్కడ మళ్ళీ సేమ్ ఈ ప్రింట్ఎఫ్ యూజ్ చేస్తే ఏంటంటే మీకు నెక్స్ట్ లైన్ లో వస్తుంది. 5 4 3 2 1. ఇక్కడ ఎలా జరిగింది? i 5 తో స్టార్ట్ చేసాం. 5 ప్రింట్ అవుతుంది. 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ట్రూ. 5 ప్రింట్ అయింది. 5 మైనస్ 4. 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ట్రూ. 4 ప్రింట్ అయింది. 4 మైనస్ 3. 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 3 ప్రింట్ అయింది. 3 మైనస్ 2. 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 2 ప్రింట్ అయింది. 2 మైనస్ 1. 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ట్రూ. 1 ప్రింట్ అయింది. 1 మైనస్ 0. 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఫాల్స్. సో మనకి ఎక్కడితో ఆగిపోతుంది. 5 4 3 2 1. సిమిలర్లీగా మీరు వైల్ లూప్ లో చేద్దాం అనుకుంటే ఇది వైల్ లూప్ లో చేద్దాం అనుకుంటే ఇదే థింగ్ ని మీరు సో ఐని 5 తోటి ఇనిషియలైజ్ చేయాలి. కండిషన్ సేమ్ ఫర్ లూప్ లో ఏదైతే రాస్తారో అదే కండిషన్ రాస్తారు. i గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 స్టేట్మెంట్స్ ప్రింట్ చేస్తారు. ఇక్కడ i మైనస్ అనేది యూజ్ చేస్తారు అనమాట. ఇంక్రిమెంట్ స్టేట్మెంట్ బదులు
మీరు ఇక్కడ డిక్రిమెంట్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేశారు. సేమ్ ఇనిషియల్ 5 తో స్టార్ట్ అయింది, 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ట్రూ ప్రింట్ అయింది. 5 మైనస్ 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ప్రింట్ అయింది 4. సేమ్ సిమిలర్ 5 4 3 2 1 అన్నది ప్రింట్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ ఒక ప్రింట్ఎఫ్ అనేది యూజ్ చేయాలి మధ్యలో. జస్ట్ ఏంటంటే మీకు ఒక లైన్ తర్వాత ప్రింట్ అవుతుంది. సో ఇలాగనమాట. సో డూ వైల్లో కూడా సిమిలర్గా మీరు చేయొచ్చు. సో మీకు ప్రజెంట్ నేనేం చెప్పాను, ఒక 10 నెంబర్స్ని ఎలా ప్రింట్ చేయాలి లూప్ యూజ్ చేసి. ఇదే లూప్ యూజ్ చేస్తే మనం హండ్రెడ్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు అనమాట. హండ్రెడ్స్ ఆర్ ఈవెన్ థౌజండ్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ వీ కెన్ చేయొచ్చు. సో ఒక సమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ అంటే నేను ప్రజెంట్ యాక్చువల్లీ మిమ్మల్ని ఫర్దర్గా తీసుకెళ్ళను లూప్స్ మీద. బేసిక్ కాన్సెప్ట్ అర్థమైతే మీరు లూప్స్ మీద ప్రోగ్రామ్స్ అనేవి మీకు అర్థమవుతాయి అన్నమాట. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఇనిషియలైజేషన్ ఒక్కసారే జరుగుతుంది. కండిషనల్ స్టేట్మెంట్స్, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్, ఇవి 3 స్టేట్మెంట్స్ మనం రిపీటెడ్ గా జరుగుతాయి అంటిల్ ద కండిషన్ ఫెయిల్స్. ఓకే, ఈ కేసులో మన కండిషన్ ఏంటి, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అనేది కండిషన్. ఈ కేసులో మనకి కండిషన్ ఏంటంటే i గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అన్నది కండిషన్. ఇనిషియల్ గా మనం i ని 1 తో స్టార్ట్ చేసాం, i ని 5 తో స్టార్ట్ చేసాం. సో మీకు ఇలాగా డిఫరెంట్ బ్లాక్స్ ఆఫ్ లూప్స్ కోడ్ అనేది మీరు రాయొచ్చు. ఇదే లూప్స్ యూజ్ చేసి మీరు సమ్ ఆఫ్ 10 నెంబర్స్, సమ్ ఆఫ్ 5 నెంబర్స్, సమ్ ఆఫ్ ఎక్స్ నెంబర్స్, డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి అనమాట. ప్రైమ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడం, పర్ఫెక్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడం, స్ట్రాంగ్ పాలిండ్రమ్ ప్యాటర్న్స్ ప్రింట్ చేయడం, మల్టీ డైమెన్షనల్ అరేస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ టాప్ ఆఫ్ లూప్స్. మీకు ఇది లూప్స్ కనుక ప్రోగ్రామ్ సరిగ్గా అర్థం కాకపోతే మళ్ళీ ట్రై చేయండి. మీరు ఇండివిజువల్ లూప్స్ ప్రోగ్రామ్స్ రాయడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారంటే లూప్స్ ఎక్సర్సైజెస్ అని చెప్పేసి మీరు గూగుల్లో టైప్ చేస్తే, ఏదైనా లింక్స్ ఓపెన్ చేస్తే ఏంటంటే మీకు డిఫరెంట్ ఎక్సర్సైజెస్ ఉంటాయి అనమాట. డిస్ప్లే 10 నెంబర్స్, డిస్ప్లే కంప్యూట్ ద సమ్ ఆఫ్ 10 నెంబర్స్. సమ్ ఆఫ్ 10 నెంబర్స్ ఎలా చేయాలి, వెరీ ఈజీ ప్రోగ్రామ్. మీరు ఏంటంటే ఒక జస్ట్ ఇక్కడ ఒక సే ఇంట్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని చెప్పేసి ఇక్కడ యాడ్ చేసి, ఓకే, సో మీరు సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ ఐ ఈ స్టేట్మెంట్ రాస్తే లూప్ లోపల సరిపోతుంది అనమాట. సో మీరు ఇక్కడ ప్రింట్ సమ్ అని ప్రింట్ చేస్తారు. పర్సెంటేజ్ డి కామా సమ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ స్లాష్ అని పెట్టండి మీకు. సో మీరు ఇలా రాయడం వల్ల ఏంటంటే మీకు సమ్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సమ్ ఈజ్ ఈక్వల్ టు 15, 1 + 2 + 3 + 4 + 5 ఈజ్ ఈక్వల్స్ టు 15. సో ఇలాగా మీరు ఏంటంటే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ రాయొచ్చు అనమాట లూప్స్ యూజ్ చేసి. అవి ఎలా అన్నది నేను ఎక్సర్సైజెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేటర్ వీడియోస్ లో, మొత్తం కాన్సెప్ట్స్ కవర్ అయిపోయిన తర్వాత. బట్ ఫర్ నౌ యూ కెన్ ప్రాక్టీస్ ఆన్ యువర్ ఓన్. ఇలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అనమాట. డిస్ప్లే n terms of natural numbers and their sum, and then read 10 numbers from the keyboard, find their sum and average, some display cube of the numbers. um, Different programs are there, like even here you have a lot of examples of loops, around like almost ఒక 53 ఎక్సర్సైజెస్ ఇచ్చారు కోడ్ ఫర్ విన్ అని చెప్పేసి ఈ వెబ్సైట్ లో. గో త్రూ దెమ్. Yeah, so go through all these exercises, try to write one by one, and also on comments let me know which exercise you are not able to write. Okay, I'll meet you in the next video. All right, and thanks. So here you will see a button. Do press it, subscribe to our channel, and as well as get in touch with us through our Insta or WhatsApp, or go through the playlist of C language and watch the next video. All right, we'll see you in the next video, where I'm going to explain you about most probably arrays. Let's see.